హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేనంటే చన్నా దాల్ రెసిపీ. మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదండి, అప్పటికప్పుడు తినడానికి చటాపట్గా ఉండే చన్నా దాల్ ఇంట్లో ఈజీగా మీరందరూ కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంతమందికి ఇంట్లో చేసినప్పుడు గట్టిగా లేదా మెత్తగా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు పచ్చిశనగపప్పు పోసుకోవాలండి, ఒక కప్పు. ఆ తర్వాత వాటర్ని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని పోసుకొని శుభ్రంగా చేత్తో మొత్తం నీట్గా కడుక్కోవాలండి. 2-3 సార్లు ఇట్లా వాష్ చేసుకుంటే సరిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ వాటర్ని పోసి 4-5 గంటల పాటు మనము నానబెట్టుకోవాలండి. లేదా మీరు మార్నింగ్ టైంలో చేసుకోవాలనుకుంటే నైట్ మొత్తం నానబెట్టేసుకుంటే సరిపోతాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఇలా రెడీ చేసుకొని పెట్టుకొని స్టోర్ చేసుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే పెట్టేసామంటే చక్కగా తినేస్తారండి. చూడండి, ఈ విధంగా అయితే నానబెట్టుకున్నాను నేను. ఆ తర్వాత ఇవన్నీ మనం వడకట్టుకోవాలండి. ఒక జల్లెడని తీసుకొని దానిలో పచ్చిశనగపప్పు పోసుకొని వడపోసుకోవాలి. చూడండి, ఇలా ఇరగదీస్తే ఇరిగిపోతూ ఉండాలండి నానిన తర్వాత. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక జల్లెడని తీసుకోనండి. ఇలాంటి జల్లెడ కనుక ఉన్నట్లయితే ఇలా జల్లెడలో వేసుకొని మనం వడకట్టుకుంటే వాటర్ అన్నీ పోతాయి. ఆ తర్వాత వడకొట్టుకున్న తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ పెట్టుకొని ఆ కాటన్ క్లాత్ మీద ఇలా పోసుకొని అన్ని చేత్తో ఇలా నేసిన తర్వాత ఫ్యాన్ కింద పెడితే సరిపోతుందండి. తడి అంతా ఆరిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఎండలో అయితే పెట్టకండి. ఇలా ఫ్యాన్ కింద ఆరితే సరిపోతాయి. ఆ తర్వాత ఆరిపోయిన తర్వాత ఇదిగోండి, చూడండి ఇలా ఉంటాయి. చూడండి, నాకు తడి అయితే ఏమీ అవ్వలేదు. చూడండి, ఇలా ఆరిపోతే సరిపోదు, ఏమి తడి లేకుండా ఉంటే సరిపోతాయి. ఆ తర్వాత మనము ఆయిల్ని అయితే కళాయిలో పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఒకటి వేసి చూడండి, ఇలాగ వెయ్యంకాలనే అది ఆ పచ్చిశనగపప్పు అనేది పైకి తేలినప్పుడు ఇలా మనం ఒక జల్లెడని పెట్టుకోవాలి. ఇలా జల్లెడని పెట్టుకొని పచ్చిశనగపప్పుని కొంచెం కొంచెంగా పోసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా పోసుకొని ఫ్రై చేసుకుంటే మనకి మెత్తగా కాకుండా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయండి. వేసుకున్న తర్వాత స్పూన్తో ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా వచ్చిన గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే సరిపోతాయి. ఆ తర్వాత తీసి మనం ఇలాగ అన్నట్లయితే సౌండ్ వస్తాయండి. అలా సౌండ్ వచ్చినప్పుడు కర్రని సౌండ్ వస్తాయి. అలా అన్నప్పుడు మనం తీసుకొని బౌల్లో వేసుకోవాలండి. ఇలాగ బౌల్లో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక టిష్యూ పేపర్ అయితే అడుగుని వేసుకోండి. అలా వేసుకున్నప్పుడు ఏమైనా ఆయిల్ కనుక ఉన్నట్టయితే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది. చూడండి, నేను ఒకసారి చూపిస్తాను. ఆయిల్ అనేది టిష్యూ పేపర్కి అయితే ఏమి అవ్వలేదండి. ఆయిల్ అంతగా కూడా ఏమీ రాలేదు. చూడండి, ఆయిల్ అనేది లైట్గా వచ్చింది, అంతకంటే ఎక్కువేమీ రాలేదు. చూడండి, ఈ విధంగా అయితే వచ్చాయి. ఆ తర్వాత మనము టేస్ట్ తగ్గట్టు ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక స్పూను కారం పొడి కూడా వేసుకోవాలి. అలాగే చాట్ మసాలా ఉంటుంది కదండి, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చాట్ మసాలా, కారం, సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా అన్నీ కలుపుకోవాలండి, అన్నీ కలిసిపోయే విధంగా. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక కంటైనర్ డబ్బా ఉన్నదాన్ని తీసుకొని ఈ డబ్బాలో కనుక మనం పోసుకొని 1 నెల రోజుల పాటైనా తినేసేయొచ్చండి. అప్పటికప్పుడు ఏదైనా తినడానికి ఈజీగా ఉండే విధంగా అయితే మనం తినవచ్చు. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.